మంగళగిరికి చెందిన 9 నెలల నిండు గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం 9 నెలల నిండు గర్భిణి మృతి చెందింది. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు. మంగళగిరికి రత్నాల చెరువులో నివసిస్తున్న మహిళ నిరీష్ 9 నెలల నిండు గర్భిణి వైద్యం చెకప్ కోసం వెళ్ళగా డాక్టర్లు నిర్లక్ష్యంతో నిండి ప్రాణాలు విడిచిందని భర్త మెల్ల గోపీకృష్ణ చెప్పారు. ఇక మహిళ భర్త గోపీకృష్ణ మాట్లాడుతూ కాళీ గార్డెన్స్ నంబూరు మండలం SSS HK VPB ట్రస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేశామని చెప్పారు. తల్లి బిడ్డ ఎటువంటి ప్రమాదం లేకుండా క్షేమంగా ఉందని శుక్రవారం మధ్యాహ్నం నుండి డాక్టర్ చెప్పారన్నారు. ఈ రోజు ఉదయం శనివారం 3 గంటలకు వచ్చి తల్లి బిడ్డ ఇద్దరు మృతి చెందారని చెప్పి డెడ్ బాడీని తీసుకువెళ్లిపోవాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారన్నారు. రాత్రి అంతా బాగానే ఉందని ఎలా ఇప్పుడు చనిపోయిందని అడిగితే బంధువులు ప్రశ్నించగా ఆసుపత్రి సిబ్బంది ఎటువంటి సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. పొద్దున వరకు స్కానింగ్ తీసి పిండం మొత్తం బాగానే ఉందన్నారు. ఫీవర్ కూడా తగ్గిందన్నారు హాస్పిటల్లో. కానీ మధ్యాహ్నం నుంచి ఎంత మేము పక్క హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నాం కూడా బాగానే ఉంది, అమ్మాయికి ఇబ్బంది ఏం లేదు, మేము జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాము. కానీ 11:30 నుంచి హడావుడి చేసి 2:30 నుంచి ఏమీ లేదు అని చెప్పి మా చేతిలో పెట్టి ఇప్పుడు పక్క హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. మేము ఉదయం అదే మాట అడిగాం, సాయంత్రం 3 గంటల నుంచి అడిగితే ఎందుకు ఇక్కడ తగ్గిద్దని చెప్పి కూడా ఎవరు మాకు రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? చిన్న కంపౌండర్లో ఒక ఫీవర్ వచ్చిన పర్సన్ ఎలా ట్రీట్ చేస్తారు? ఫీవర్ తగ్గిందని నేను సాయంత్రం చెప్తే నేను మార్నింగే చెప్పాను. మాకు ఇప్పుడు ఎన్నో మంత్ అమ్మాయికి? 9వ నెల. పాపం బాబు వచ్చింది, హ్యాపీగా బతుకుదాం అనుకున్న ఫ్యామిలీని చోటు పాలు చేసింది ఈ హాస్పిటల్. ఏం చేయాలి ఇంక ఈ హాస్పిటల్ని? ఏమన్నా అడిగితే మీ ఇష్టం అంటున్నారు. ఇందుకైనా హాస్పిటల్కి వచ్చింది. అమ్మాయి నిన్న ఇప్పుడు దాకా బాగానే ఉంది. నిన్న వచ్చేటప్పుడు కూడా బాగానే ఉంది అమ్మాయి, హ్యాపీగా ఆటో ఎక్కువ వచ్చింది నడుచుకుంటా. మీరు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇక్కడికి ఫీవర్ వచ్చింది అన్న. ఫీవర్ వచ్చి జస్ట్ జనరల్ చెకప్కి వచ్చాం. పాపం బాగాలేదు, 3 days హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు. అడ్మిట్ చేస్తే ఇప్పుడు చేతులు 2 చేతులు ఎత్తేసి మాకేం సంబంధం లేదని చెప్పినది హాస్పిటల్. ఎన్ని డేస్ అయిపోయింది అమ్మాయి? తెల్లారి 2:30కి. తెల్లారి 2:30కి. అప్పుడన్నా ఇన్ఫార్మ్ చేసి చెప్పారా? మీరు అప్పుడు కూడా మాకు చెప్పలేదు. ఇంకా మేము చేస్తున్నాం చెప్పారు తప్ప లాస్ట్ దాకా మాకు ఏ విషయం చెప్పలేదు. ఇప్పుడు అడుగుతుంటే మేమేం చేయలేము, చేమను కూడా చంపము అని చెప్పారు. నిండు ప్రాణాలు ఇద్దరు చంపి నువ్వు చేమను చంపితే ఏంటి చంపకపోతే ఏంటి? నిండు ప్రాణాలు ఇద్దరు చంపి ఎవరైనా అడగాలి.